నువ్వు ఈ తర్వాత దశరథుడు వచ్చిన మందిరంలోంచి బయటికి వెళ్ళే లోపల రామ వనవాసమైనా జరగాలి, నా మరణమైనా జరగాలి. రెండిటిలో ఏదో వింటావే కుబ్జా, బయట ఎదురు చూస్తూ ఉండద్ది. ఇక్కడ కూర్చోవడం కాదు కైకమ్మ, ఈ పట్టు వస్త్రం ఇప్పేయి, నగలన్నీ తీసి అవతల పారాయి, ఓ మలిన వస్త్రం కట్టుకో, నగలన్నీ చిమ్మి నేల మీద పారాయి, కోపగృహంలోకి వెళ్ళు, నేల మీద పడిపోయి ఉండు, మీ ఆయన వస్తాడు, వచ్చి మాట్లాడతాడు, ధనం ఇస్తానంటాడు, ధాన్యం ఇస్తానంటాడు, బహుమానాలు ఇస్తానంటాడు, ఎంతో వేడుకుంటాడు. లొంగకు, లొంగావో నీ జీవితం చీకటిమయం, ఎట్టి పరిస్థితుల్లో వశపడకో, గట్టిగా నిలబడిపో, భరతుడికే పట్టాభిషేకం, నీ జీవితం సౌభాగ్యవంతం, నీ బిడ్డ ఆనందపడతాడు, నువ్వు ఆనందపడతావు. ప్రస్తుత ఇవాళ ఒక్క రాత్రి నువ్వు కష్టపడాలి కాబట్టి భీష్మించు అంది. తప్పకుండా నేను అలాగే చేస్తాను చూడు అని చెప్పి ఆభరణాలన్నీ చిమ్మేసింది, ఓ మలిన వస్త్రం కట్టుకుంది, కోపగృహానికి వెళ్ళి పడుకుంది. అంటే ఆ రోజుల్లో ఆ సౌలభ్యం ఉండేది. ఇలా ఉంది, భార్య కోపం వచ్చింది అని తెలుసుకోవడానికి ఒక గది ఉండేది, అక్కడికి వెళ్ళి పడుకునింది ఆవిడ. ఉంటే పాపం దశరథ మహారాజు గారు అద్భుతమైనటువంటి ఆ అంతఃపురం, అక్కడ అన్ని పెంపుడు పక్షులు, చెట్లు, ఉద్యానవనాలు, బంగారపు టరుగులు, లోపలికి వచ్చి కైకమ్మేది తొందరగా రాముడి యవ్వరాజ్య పట్టాభిషేక శుభవార్త కైకమ్మతో పంచుకుని ఆనందపడిపోవాలని పాపం దశరథుడి యొక్క ఆర్తి. ఆయన గబగబా లోపలికి వచ్చి ఏది కైకమ్మ అని అడిగాడు. భయపడుతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆవిడికి కోపం వచ్చింది, కోపగృహంలో ఉందన్నారు. ఆయన గబగబా వెళ్ళి దగ్గర కూర్చుని ఆమె చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించి, మారోదీర్మాచకార్తీష్ట్యం దేవీ సంపరిశోషణం అవధ్యో వధ్యతాం కోవా వధ్యో విముచ్యతాం దరిద్రక్కో భవేదాఢ్యో ద్రవ్యవాన్ వాపి అకించన. కైకా, ఎందుకు ఇలా కోపగృహంలో ఇలా నేల మీద పడుకున్నావు, ఎందుకు మెలిన వస్త్రం కట్టుకున్నావు, నీకు తెలీదా? నిన్ను సర్వకాలముల యందు సంతోషపెట్టాలనేటటువంటి ప్రీతిపాత్రమైన మనసు కలిగిన భర్తని నేనుండగా నువ్వు ఇట్లా ప్రవర్తించడం బాగుందా? ఎందుకు నిష్కారణంగా ఏడుస్తున్నావు? దేనికి నీ శరీరాన్ని ఇలా శోషింప చేసుకుంటున్నావు? దరిద్రుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి చేయమంటావా? ఐశ్వర్యవంతుణ్ణి దరిద్రుణ్ణి చెయ్యమంటావా? చంపవలసిన అవసరం లేని వాడిని చంపేయమంటావా? చంపవలసిన వాడిని బ్రతికించమంటావా? ఏం కోరుకుంటావు? మగధ, కోసల, ఎన్నో రాజ్యాలున్నాయి, అపూర్వమైన ధనధాన్య రాసులున్నాయి, వజ్రాలున్నాయి, నీకేం కావాలి చెప్పు, నీకేది కావాలంటే అది ఇస్తాను. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నువ్వు అడిగిన మాట కాదనను.